నిన్న ఈవినింగ్ కూల్ క్లైమేట్ ఉందన్నమాట. అండ్ దట్ టు కానుగ చెట్టుకి అవి ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవి ఈవినింగ్ టైము అట్లా కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు అవి రాలుతూ ఉంటే మంచి స్మెల్ వస్తాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తూ ఉంటాయి. అలా కానుగ చెట్టుకి వేప చెట్టుకి వేసుకొని ఉయ్యాలు ఊగుతూ ఉండేవాళ్ళం అనమాట. సో వర్షం పడుతుంది అండ్ నేనైతే స్టోర్కి వచ్చాను ఈరోజు. పసుపు అవి రెడీ చేసుకోవాలన్నమాట. నా దగ్గర స్టోరేజ్ చేసి పెట్టుకుంటా, దేవుడి కోసం యూజ్ చేయాల్సిన పసుపు అది సపరేట్ పెట్టుకుంటాను కాబట్టి అది రెడీ చేసుకోవాలి. అండ్ ఆల్సో పిల్లలకి స్నాక్స్ కూడా అయిపోయినాయి, అవి కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి స్టోర్కి వచ్చాను. సో బయట వాతావరణం కూల్గా ఉంది కదా, ఎంత ఎండకైనా ఉంటాం కానీ కొంచెం ఒక్క చినుకు పడిందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతూ ఉంటారు. సో ఇవైతే తీసుకొని ఇంటికైతే వచ్చేసా. ఇక్కడ నేను అంటే పసుపు రెడీ చేస్తున్నాను చెప్పాను కదా దేవుడి కోసం. సో రెగ్యులర్గా నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట దేవుడికి పెట్టడానికి. పసుపు ప్యాకెట్, సోంపు, ఇది పచ్చకర్పూరం అండి. స్టోర్లో అంటే పూజా స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుంది. సో ఇది నేను ఇప్పుడు ఏం చేయట్లేదు, అంటే ఇప్పుడు చేస్తున్నా అని కాదు, నాది పాత వీడియోస్ చూస్తే కూడా దాంట్లో రెడీ చేసుకున్నాను. అండ్ నా దగ్గర అవైలబుల్ ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను పసుపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దేవుడి కోసం. సో దీంట్లో ఇలాచి, పచ్చకర్పూరం, సోంపు, లవంగాలు వేసేసి మిక్సీ పట్టేసేయాలి. అదంతా పొడిలాగా మిక్సీ పట్టేస్తే బాగా పౌడర్ లాగా అయిపోతుందన్నమాట. దీంట్లో కొంచెం జవాది, పసుపు తెచ్చింటాం కదా మనం. సో పసుపు అంతా వేసేసుకొని ఫస్ట్ అది బరకగా పట్టేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి, లేకపోతే పలుకులు పలుకులు అలాగే ఉండిపోతుందన్నమాట. సో ఫస్ట్ పచ్చకర్పూరం, సోంపు, లవంగా ఇవన్నీ వేసి మిక్సీ పట్టేసేయాలి. ఫైన్ పౌడర్ లాగా అయిన తర్వాత పసుపు యాడ్ చేసేయాలి. నెక్స్ట్ అయితే ఇంకా ఇలా పసుపులో మొత్తం కలిసిపోతే అది ఇంట్లో ఒక మంచి స్మెల్ వస్తుందండి. ఆ పసుపు, ఇలాచి, సోంపు ఇవన్నీ వేస్తాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈవెన్ మనకి టెంపుల్స్లో కూడా ఇలా పసుపు అయితే యూస్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మనం టెంపుల్స్కి ఎక్కువగా వెళ్తుంటాం కాబట్టి అప్పుడెప్పుడో బాగా తెలిసిన పూజారి అంటే వాళ్ళు చెప్పారనమాట. సో అంటే ఇట్లా వరలక్ష్మి వ్రతం అట్లా చేసేటప్పుడు చెప్పారు. అప్పటి నుంచి నేను కంటిన్యూగా దేవుడికి పసుపు అయితే ఇలాగే రెడీ చేసి పక్కన పెట్టేస్తా. మనం వంట కోసం వాడే పసుపు ఇట్లా దేవుడికి అయితే యూజ్ చేయకూడదు. అండ్ నేను ఇప్పుడు వేసింది జవ్వాది పౌడరు అండ్ దసంగి పౌడర్ అని మనకి పూజా సామాగ్రిలో దొరుకుతుందండి. అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు దొరకనివంటూ ఏవి లేవు, అన్నీ కలిపేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పచ్చకర్పూరం అయితే ఎక్కువ చేసి పెట్టుకుంటా అనమాట. ఇలా అమ్మవారికి అభిషేకం చేసుకున్నప్పుడు అంటే పసుపు కుంకుమతో అట్లా ఫ్రైడే రోజు మనం దేవుడికి పెట్టాలి అనుకున్నప్పుడు మటుకు ఈ పసుపు వాడుతూ ఉంటాను అనమాట. అండ్ ఇదైతే ఇంకొంచెం ఇట్లా స్టోర్ చేసి పెట్టేసుకున్నా, కవర్లో వేసి పెడితే స్మెల్ పోకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి. సో రేపు ఫ్రైడే కదా, అందుకే ముందు రోజు రెడీ చేసుకున్నా. అండ్ ఈరోజు అసలు యాక్చువల్గా నేను ఇది థర్స్డే రోజు ఈవినింగ్ తీస్తున్న వ్లాగ్. సో ఇప్పుడైతే ఇంకా పూజకి కావాల్సిన పసుపు మొత్తం పక్కన పెట్టేసి, అంటే మనం పూజకి పసుపు తయారు చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా చేసేయకూడదండి, దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి తలంటు స్నానం చేసుకొని పూజకి ఆ పసుపు అయితే రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుడి కోసం చేసేది కదా, ఎలా పడితే అలా చేయకూడదని చెప్పేసి. సో నేను అప్పటికప్పుడు అంటే లైక్ మామూలు ప్లెయిన్ వాటర్ అట్లా తలకు పోసేసుకొని పూజకి పసుపు అవి రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంట నైట్ డిన్నర్లోకి మార్నింగ్ కొంచెం రైస్ తక్కువ చేశాను అనమాట. అందుకే ఇంకా మనం బాక్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు. సో ఈవినింగ్ రాగానే ఆకలి వేస్తుంది. అండ్ మార్నింగ్ ఇడ్లీ చేస్తున్నాను కదా, అదే ఇడ్లీ ఆఫ్టర్నూన్ తీసుకెళ్ళి ఉంటాయి అనమాట. సో అందుకే ఇంకా ఇప్పుడైతే నేను లెమన్ రైస్ చేసేసి వడ, మార్నింగ్ చేయాల్సిన వడ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అండ్ మార్నింగ్ చట్నీ ఉంది కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఏదో అట్లా అడ్జస్ట్ అయిపోతున్నా. సో అదండి నైట్ డిన్నర్ కోసం రైస్ తినేసి, రైస్ తింటే మంచిగా నిద్ర వచ్చేస్తుందండి. ఎందుకో బ్రేక్ఫాస్ట్ కంటే రైస్ తిన్నప్పుడు కొంచెం టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ మంచిగా నిద్ర కూడా వస్తుంటుంది. అండ్ ఇంకా వడ కూడా పిల్లలకి వేసి ఇస్తూ ఉన్నాను. అండ్ మా వారు వచ్చిన తర్వాత, బయట వర్షం పడుతుంది కాబట్టి చల్లగా ఉంది, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇంకా వచ్చిన తర్వాత మా వారికి అప్పుడు వేసి ఇస్తున్నాను అనమాట. ఎందుకో తెలీదు ఈరోజు వడలు షేప్ అయితే బాగా రౌండ్గా వచ్చింది, ఒక్కోసారి అడ్డగోలుగా వచ్చేస్తుంటాయి, అంటే ఎట్లా పడితే అట్లా షేపులు మారిపోతూ ఉంటాయి వడ షేపు. సో ఈరోజు రౌండ్గా ప్లఫీగా మంచిగా లోపల బాగా గుల్లగా బాగా వచ్చాయన్నమాట. సో ఇంకా నాకు మా వారికి వడ
అండ్ బాబు కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాడండి. బయట చల్లగా ఉన్నప్పుడు పిల్లలు ఇట్లా పట్టుకొని బయట చల్లగా వాతావరణానికి బయట కూర్చొని తింటూ ఉంటారు. సో 2 ఎక్స్ట్రా వేసి పెడితే మేలు కదా అని చెప్పేసి నేను ఎక్స్ట్రా చేసి పెట్టేస్తున్నా. సో ఈవినింగ్ టైమ్స్ వడ నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, బట్ వేడివేడిగా ఉంటే మటుకు ఏదైనా బ్రేక్ఫాస్ట్ తింటా. సో లెమన్ రైస్లోకి బాగుంటుంది అనమాట. అండ్ మార్నింగ్ కొబ్బరి చట్నీ చేస్తున్నాను. అది బయట పెడితే పాడైపోతుంది యాక్చువల్లీ. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉన్నాం కాబట్టి మార్నింగ్ చేసి రమ్మంటే పక్కన తీసి పెట్టేస్తే ఎలాంటి పాడవడం కానీ ఎట్లాంటివి ఉండవు అనమాట. సో దాన్నే ఇప్పుడు కొంచెం పోపు పెట్టేసి వడలోకి వేసేస్తున్నాను అనమాట. సో ప్లెజెంట్గా ఉందండి నిజంగా. ఎండలు ఎక్కువ ఉన్నాయి కానీ ఇలా అప్పుడప్పుడు వర్షం పడ్డం మంచిది కాదు, బట్ ఆ వర్షానికి చల్లటి గాలికి ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి బయట అయితే ఎంత ఫుల్ వర్షం పడుతుందో. చాలా ఫుల్గా పడుతుందన్నమాట వర్షం. ఆ సౌండ్ చూసారా ఎంత ఫుల్గా పడుతుందో. లిటరల్లీ ఇంకా నెక్స్ట్ డే ఎక్కువ హీట్ ఉంటుందేమో అనుకుంటున్నా. సో ఫుల్గా వర్షం పడుతుంది. చల్లటి గాలికి ఎండకి అల్లాడిపోయిన వాళ్ళు బయట అయితే ప్రశాంతంగా చల్లటి గాలికి వర్షం పడుకుంటూ వేడి వేడి వడ తినుకుంటూ అదొక ఫీల్ ఉంటుంది నిజంగా. సో నేనైతే కొంచెం సేపు పని త్వరగా అయిపోయింది కాబట్టి, అండ్ టైం కూడా ఎక్కువ కాలేదు, 7:30 7:40 అట్లా అవుతుంది అంతే. సో కొంచెం సేపు అలా బయట కూర్చొని మంచిగా ఉరుములు మెరుపులు వర్షాలని ఆస్వాదిస్తూ కూర్చొని అనమాట. సో నెక్స్ట్ డే ఫ్రైడే కదా, ఇంకా యాజ్ యూజువల్ కరెంట్ ఎక్కడ పోతుందో అని కొంచెం టెన్షన్ ఉండే. బట్ నెక్స్ట్ డే ఫ్రైడేకి పూజ చేసుకోవాలి. ఫ్రేమ్స్ అయితే క్లీన్ చేయను కాబట్టి టెన్షన్ లేదు. పండగ వస్తుంది కదా శ్రీరామనవమి, ఇంకా ఉగాది సండే రోజు పడింది కాబట్టి ఆబ్వియస్లీ ఇంకా శ్రీరామనవమి కూడా సండే వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజుకి ఏం పెద్దగా పని ఉండకుండా జస్ట్ ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవచ్చులే అని అనుకున్నా. సో అందుకే ఇక్కడ కొంచెంసేపు ఈ మనీ ప్లాంట్స్ అయితే కొంచెం నేను విండో దగ్గర పెట్టున్నాను కాబట్టి చల్లటి గాలికి బాగా అక్కడ నుంచి చల్లటి గాలి లైట్గా జల్ అయితే పడుతుంది. సో ఇంకా అక్కడ కొంచెంసేపు ఉండి టైం పాస్ చేస్తున్నా. అండ్ నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈరోజు. సో మనసుకి ప్రశాంతంగా ఉండడం అట్లా అనిపిస్తుంది అనమాట. సో రెగ్యులర్గా అట్లా ఉండం కదా, ఎప్పుడో మనసు బాగున్నప్పుడు అట్లా ప్రశాంతంగా కూర్చొని ఉంటా, లేకపోతే ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటానండి. అండ్ ఇక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో బిజినెస్ విషయాలు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే పెట్టిన బిజినెస్ కాదు, పెట్టాల్సిన బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఇలా టిప్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇప్పుడే వెళ్ళి బియ్యం పిండి పట్టించుకొని వచ్చాను అనమాట. సో బియ్యం పిండి ఇంట్లో లేదు, బయట కొన్నది ఏమంటే కొంచెం బరకగా వస్తుంది. ఏమన్నా మనం జంతికలు అవి చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, అది సరిగ్గా రాదు కూడా. ఫస్ట్ మనం ఇంట్లో పట్టించుకున్న బియ్యం ఏమంటే కొంచెం కడిగి, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా ఎండపోస్తాము, సో మంచిగా వస్తుందని చెప్పేసి సో ఒక కేజీన్నర అయితే పట్టించుకొచ్చాను అనమాట. అండ్ పిల్లలకి కూడా ఇంట్లో స్నాక్స్ బయట తీసుకొచ్చినాయి, బిస్కెట్స్ అవన్నీ పిల్లలు అవి తింటున్నారు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6:45 అంతా బస్సు వస్తుందా, ఇంకా పిల్లలు కొంచెం ఇంట్లో ఏం తినట్లేదు, బిస్కెట్స్ అవి తింటున్నారా, ఆకలి చంపేస్తుంది అనమాట. మార్నింగ్ టైం టీ బిస్కెట్ ఎంటీ స్టమక్తో తింటే ఆకలి చంపేస్తున్నారు. సో కాబట్టి ఇంకా అది కొంచెం స్కిప్ చేసేద్దాము. ఈవినింగ్ వస్తేనే, ఆఫ్టర్నూన్ బాబు వచ్చేస్తాడు, సో పాప ఈవినింగ్ వస్తుంది కాబట్టి ఇంటికి రాగానే ఏవో ఒక స్నాక్స్, ఈవెన్ నాకు కూడా అనిపిస్తుంది ఏమైనా స్నాక్స్ తిందామా అని చెప్పేసి. ఇంట్లో ఏం లేవనుకోండి, అట్లీస్ట్ కారం బొరుగులు అన్న తీసుకొని తిందామా అంటే, మిక్చరా బొరుగులు కారము అవన్నీ మిక్స్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. బాగానే ఉంటుంది, ట్రై చేయండి. నేను ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుంటాను. నేను కారపూస, సన్న కారపూస చేసుకోవాలి, దాని మీద స్ప్రెడ్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇలాంటి స్నాక్ ఐటెమ్ నాకు అప్పుడప్పుడు చేసుకుంటాను. ఒక్కోసారి పిల్లలు ఫోన్ తీసుకుంటారు, అది వీడియో షూట్ చేద్దాం అనుకున్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. షూట్ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా, ఈ పిల్లలు ఇవ్వరు, ఒక సైడ్ ఆకలని అంటుంటారు. ఇంకా అందుకే ఒక్కోసారి ఫాస్ట్గా చేసేస్తుంటే కొన్ని అయితే షేర్ చేయలేకపోతుంటా అనమాట. సో ఈ బియ్యం పిండి అయితే నేను కొంచెం జంతికలు అవి చేద్దామని చెప్పేసి పట్టించుకొని వచ్చేసాను. అండ్ ఈ ఆర్డర్స్ ఏం తీసుకోవట్లేదు, అంటే బయట వస్తున్నాయి కానీ నాకు టైం సరిపోవట్లేదండి. ఎందుకంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి. సో ఎప్పుడన్నా వీలున్నప్పుడు వాళ్ళకి చేసి ఇస్తుంటాను, లేకపోతే అస్సలు చేయను.
సో అందుకు ఇంకా పసుపు అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, అది ట్రై చేయండి. అమ్మవారికి మామూలుగా అయితే రెగ్యులర్గా టెంపుల్స్లో అట్లా పెడుతూ ఉంటారు, అంటే యూజ్ చేస్తుంటారు. సో ఇంట్లో మనం ఫ్రైడే రోజు ట్యూస్డే రోజు అమ్మవారికి అట్లా అభిషేకం లాగా చేసుకుంటే చాలా మంచిది. అండ్ నేను ఇప్పుడు కాదు, కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ఇంతకుముందు కూడా వీడియోలో షేర్ చేస్తున్నాను, చూడలేకుంటే ఇప్పుడు చూడండి, ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది, ఇంట్లో ఒక మంచి స్మెల్ వస్తుంది అండ్ మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మనకి అప్పుడే తెలుస్తుంది అనమాట. సో అదండి ఈరోజు వీడియో అయితే. ఇంక ఇక్కడైతే ఇది తీసుకెళ్ళి మంచిగా ఇంకా జంతికల కోసం రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయను, ఇప్పుడు ఆఫీస్కి టైం అవుతుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తా. బయట కూల్ క్లైమేట్ ఉంది, కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు ఇలాంటి మంచి మంచి స్నాక్స్, అంటే కారం టైప్ ఉన్న స్నాక్స్ అయితే తినాలనిపిస్తుంటుంది కదా. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోతండి. అండ్ మీకు కనుక ఈ వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు కూడా తెలిస్తే ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కూడా ఒక మంచి ఐడియా వస్తుంది కదా, ఐడియా ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.